25 ఏళ్ల పాటు తనతో పాటు కలిసి జీవితాన్ని పంచుకున్నటువంటి భర్త తనని వదిలి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతే భార్య కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోకూడదంట. అలా భార్య కన్నీళ్లు పెట్టుకుంటే అది నాటకం అంట. తెలంగాణలో రాజకీయాలు ఇంత దుర్భర స్థితికి దీనస్థితికి దిగజారిపోయినాయి. ఒక మహిళ అని కూడా చూడకుండా, అందులోనూ ఒక భర్త చనిపోయిన మహిళ అన్న దయ, జాలి, కరుణ లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లు పాయఖానాలుగా మారిపోయి చాలా దారుణంగా కంపు కొడుతుంది. ముందుగా పొన్నం గారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో విందాము. ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ వీడియోలు కూడా చూపిస్తాను. కాకపోతే వీడియోలు విన్నాక కొంచెం గట్టిగానే సమాధానం ఇద్దాం. ముందుగా పొన్నం గారు, గౌరవనీయ మంత్రి పొన్నం గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. పాపం ఆ తల్లి సునీతమ్మ గారికి కుటుంబం తప్ప తెలియకపోతే బయటికి తెచ్చి మైక్ పెట్టి ఏడిపిస్తా ఉన్నారు. మైక్ పెట్టి మీరు చూస్తా ఉన్నారు. ఎవరైనా ఆటలను తీసుకొచ్చి మైక్ పెట్టి ఏడిపించి ఓట్లు అడిగితే వాళ్ళకి బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం. సానుభూతి పేరు మీద, చనిపోయిన వాళ్ళ పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఆ సునీతమ్మను తీసుకొచ్చి ఏడిపిస్తుంది బలవంతంగా. ఓట్ల కొరకు మీరు ఏడవాలి అని ఏడిపిస్తుంది. ఇది గమనించాలి. సానుభూతి పేరు మీద ఆడుతున్నటువంటి ఏడుపును ఒక్కసారి గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. సానుభూతి పేరు మీద ఆడుతున్నటువంటి గేమ్, సానుభూతి పేరు మీద ఓట్లు అడగడం గురించి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మాగంటి గోపీనాథ్ గారు, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి భార్య జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో క్యాండిడేట్గా బీఆర్ఎస్ తరఫున నిలబడ్డారు మాగంటి సునీత గారు. ఆమె చనిపోయిన తన భర్తను గుర్తు చేసుకుని స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయం చూసినటువంటి కాంగ్రెస్ నాయకులు, ఆ విషయాన్ని పసిగట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు, జూబ్లీ హిల్స్లో ఓటమి ఖాయం అని చెప్పేసి పసిగట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆమెని బద్నాం చేయనికి సానుభూతి కోసం ఏడుస్తున్నారు, ఓట్ల కోసం ఏడుస్తున్నారు అని చెప్పేసి ఒక నీచమైనటువంటి మాటలు ఈరోజు మనం వింటున్నాం. నేను పొన్నం ప్రభాకర్ గారికి ఒక విషయం అడగాలి. ఏంటంటే, సరే సానుభూతి మీద ఓట్లు అడగకూడదు, మీ మాట నిజం అనుకుందాం. సానుభూతి అన్నది ఒక గేమ్ అని చెప్పేసి మీ మాట నిజం అనుకుందాము. అట్లాంటప్పుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు సానుభూతి మీద ఓట్లు అడిగింది తప్ప, అది కరెక్టా? దయచేసి సమాధానం చెప్పాలి. నేను మహిళల్ని చాలా గౌరవిస్తానండి. సోనియా గాంధీ గారు కూడా నాకు తల్లి సమానం, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఆమె వయసు రీత్యా నేను ఆమెను గౌరవిస్తాను. కానీ మీరు ఈరోజు ఒక మహిళని, భర్త చనిపోయినటువంటి మహిళని దారుణంగా దూషిస్తున్నారు కాబట్టి, ఆమె గురించి సానుభూతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ విషయం మాట్లాడుతున్నా. సోనియా గాంధీ గారు ఆ రోజు చేసింది కరెక్టా కాదా? ఇక ఏడ్చినటువంటి మహిళలు, మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక 2-3 మహిళల వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళు బహిరంగంగా మీడియా ముందర ఏడ్చారు. మరి ఆ వీడియోలు నన్ను ప్లే చేయమంటారా? ప్లే చేస్తే మీకు నాకు వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? ఆ స్థితికి నేను దిగజారలేను. ఎందుకంటే నేను మహిళల్ని గౌరవిస్తాను. దమ్ము లేక, గెలిచే దమ్ము లేక ఈరోజు ఒక మహిళ అని కూడా చూడకుండా మీరు మాట్లాడిన మాటలు మీకే నెగిటివ్గా, మీకే అగెన్స్ట్గా వెళ్తున్నాయి. ఈరోజు జూబ్లీ హిల్సే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏంటి గలీజు మాటలు అని చెప్పేసి. ఏంటి గలీజు మాటలు? 25 సంవత్సరాలకి పైగా భర్త తనతో పాటు జీవించి లేకుండా మళ్ళీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే ఏ భార్య అయినా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ స్టేజ్ మీద ఎందుకు పెట్టుకున్నారు అంటే, తన కాన్స్టిట్యున్సీ కోసం మాగంటి గోపీనాథ్ గారు ఎంతలా తాపత్రయపడేవారో ఆమెకి తెలుసు కాబట్టి, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజల ముందుకు రాగానే ఆమెకు ఆటోమేటికల్గా కన్నీళ్ళు అనేవి వచ్చినాయి. అందులో ఏదో కేటీఆర్ గారు చెప్పారని, పార్టీ చెప్పిందని పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. నిజంగా పాయఖానా కంపు కొడుతుంది మీ నోరు. ఇదే నాయకుడు మాట్లాడిన మాటలు మరికొన్ని. మోసం చేసే రాజకీయం చేయలేడు కదా కేసీఆర్. మోసం చేసే రాజకీయం చేయలేడు కదా మీలాగా. అంటే మీ ఆలోచనలు చూస్తేనే, అంటే మీరు ఆలోచించే విధానం చూస్తుంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎంత నిజమండి ఈ మాటలు. సానుభూతి కోసం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పారా? మీరు విన్నారా చెవులు పెట్టి? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మధ్యలో మీ చెవు ఉండేనా? సిగ్గుండాలి. ఒక దారిలో పోయే దానయ్య కూడా నేను ఏదైనా మాట్లాడితే ఒక సాక్ష్యం, ఆధారం నా దగ్గర ఉండాలని ఆలోచిస్తాడు. ఒక మంత్రి ఉండి ఆ ఇంగిత జ్ఞానం మీకు లేకపోవడం అన్నది మా దౌర్భాగ్యం.
తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. నిజంగా దారుణం. ఇక్కడ సరే ఇంకో వీడియో ప్లే చేస్తాను, అందులో ఆడియో క్లియర్గా లేదు, బట్ ఆ ఆడియో ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది చెప్పినటువంటి మాటలు ఏంటంటే మాగంటి సునీత గారు కన్నీళ్లు పెట్టుకుంటే మనం గెలవడం కష్టము. అదే విషయం ఇక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది. అదే విషయం ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత ఏం మాట్లాడారు కొమరెడ్డి గారు? ఆ ఏడుపులో చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాం. కన్నీళ్లు వేదికల మీద సరే నేను ఇంకా ప్లే చేయను, అది పనికిరని మాటలు. కానీ వేదికల మీద కన్నీళ్లు పెట్టుకున్న తప్పైతే నేను ఇందాక చెప్పా, మీ నాయకురాళ్ళ వీడియోస్ ఉన్నాయండి, ఉన్నాయి. ఎంత దారుణము అంటే ఈ విషయాలు ఈయనొక్కడే కాదండి, ఈయనొక్కడే అనుకున్నారు. తుమ్మల గారు ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో దోచుకోవడం గురించి మీరు మాట్లాడాలి. 50 ఏళ్ళు పరిపాలించి కూడా తెలుగు ప్రజల్ని ఏ స్థాయిలో మీరు వాళ్ళ జీవితాల్ని దిగజార్చారో 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అనేది మేము చూసిన వాళ్ళమే. మేము ఇక్కడ బతికిన వాళ్ళం, మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం, మా తాతలు ముత్తాతలు మొత్తం తరాలు ఇక్కడ బతికిన వాళ్ళం. మాకు తెలియదా ఏం చేశారో మీరు? 2 తెలుగు రాష్ట్రాల స్థితుల్ని ఏ లెవెల్కి దిగజార్చారో మాకు తెలియదా? సరే ఇక ఆ లెవెల్కి ఆ మాటలు మళ్ళీ వెళ్తే వీడియో చాలా లాంగ్ అయిపోద్ది. కానీ కన్నీళ్ళ గురించి మీరు మాట్లాడకూడదు సార్. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో మహిళలు మీ పార్టీ మీ విధానాల వల్ల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ముందు ఆ విషయం గురించి ఆలోచించండి. లేకపోతే 2028 ఎలక్షన్లో చెంబు ఉంటుంది కదా, చెంబు, ఆ చెంబు పట్టుకుని మీరు ఉరకవలసి వస్తుంది. ఆ దుస్థితి అన్నది వస్తుంది. దయచేసి తుమ్మల గారు ఆలోచించాలి. జనరల్గా తుమ్మల గారు ఇట్లాంటి మాటలు మాట్లాడాడు, మరి ఆ లెవెల్కి ఎందుకు వెళ్ళిందో అన్నది నాకు తెలియదు. ఇక నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ, ఈయన ఏం మాట్లాడిండో మాటల వెనకాల ఉన్నటువంటి తాత్పర్యం ఒకసారి మీరు గమనించాలి. ఏం మాట్లాడిండో చూడండి. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. అంటే చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి చేయకుండా అన్యాయం చేయడం వల్లే దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఆయనని పిలిచిండు అంటే చంపేసిండు అని చెప్పేసి చెప్పాలనుకుంటుండా నవీన్ యాదవ్ గారు? అంటే చనిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి ఇదా మాట్లాడేది? ఆయన అభివృద్ధి చేయలేదు, అన్యాయం చేసిండు కాబట్టి చచ్చిపోయింది అని చెప్పేసి మీరు చెప్తున్నారా? ఏం మాటలండి ఇది? ఏం మాటలు? మీకు దమ్ముంటే 22 నెలల్లో మీ పార్టీ ఏం చేసింది తెలంగాణ ప్రజల కోసం వచ్చి చెప్పండి. మీకు ధైర్యం ఉంటే మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇది నేను పూర్తి చేశాను, జూబ్లీ హిల్స్ ప్రజలకి నేను ఈ వాగ్దానాలు చేస్తున్నాను, ఈ 3.5 సంవత్సరాల్లో నేను ఇది పూర్తి చేస్తాను అని చెప్పి ఎలక్షన్స్లో వెళ్ళండి. అంతేకాని చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడము, చనిపోయిన వ్యక్తి భార్య గురించి మాట్లాడము ఎంత దారుణం అంటే, మాగంటి గోపీనాథ్ గారి కూతుళ్ళు వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. రౌడీ షీటర్కేమో టికెట్, ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు, పోలీస్ స్టేషన్ అంటే ఏంటో ఎరగనటువంటి వాళ్ళు, పాపం అమ్మాయిలు చిన్న వయసు, వాళ్ళని కేసులు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, భయపెట్టాలని ప్రయత్నం చేయడం. ఓడి అమ్మ జీవితం. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోతే ఆ 10 మంది ఎమ్మెల్యేలని రాత్రి పడుకోనియకుండా చేస్తున్నాడు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ గజలాడుతున్నారు. రాత్రి పడుకోవాలంటే చెమటలు వస్తున్నాయి వాళ్ళకి. అది కేటీఆర్ పవర్, అది చట్టం మీద కేటీఆర్కి ఉన్నటువంటి నమ్మకం, మాలాంటి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. మీరు దొంగ కేసులు పెడితే భయపడిపోతారా? నవ్వొస్తుంది నాకు. సరే, ఈ విషయం మీద చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించారు. సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళు అంటే వాళ్ళ రియాక్షన్ అనేది ఇచ్చారు. తాతా మధు గారు కూడా చాలా మంచి రియాక్షన్ ఇచ్చారు. ఆయన చాలా బాగా మాట్లాడారు. నో డౌట్ బీఆర్ఎస్ పార్టీ అనేది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో
చాలా ముందుంది. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చూసినా కూడా ఎక్కడ కనిపిస్తలే, చాలా ముందుంది. అందుకే అది కాలే ఓడిపోతున్నామని తెలిసి ఈరోజు మహిళలు అని చూడట్లేదు, చిన్న వయసు ఉన్నటువంటి బిడ్డలు అని చెప్పేసి చూడట్లేదు, దారుణంగా మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. నిజంగా మాగంటి సునీత గారి మీద మీకు అభిమానం ఉంటే మీరు ఏం చేయాలి? అసలు క్యాండిడేట్నే నిలబడొద్దు. లేదండి ఒక ఎమ్మెల్యే చనిపోయారు, మేము మా క్యాండిడేట్ని నిలబెట్టాము, మీరే నిలబెట్టుకోండి క్యాండిడేట్ని, మీరే గెలవండి, మేము కావాలంటే సపోర్ట్ చేస్తాము అని చెప్పి, అది పెద్దవాళ్ళు చేయవలసిన మంచి ఆలోచన అట్లా ఉండాలి. పూర్వం పార్టీలో అలా ఆలోచించేవి. ఇందిరాగాంధీ గారు ఉంటే అలా ఆలోచించేవారు, వాజ్పేయి గారు అలానే ఆలోచించేవారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు. మీకు చాలామందికి తెలియదు, సీనియర్ ఎన్టీఆర్ గారు పివి నరసింహారావు గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే అసలు ఎన్టీ రామారావు గారు అంటే కాంగ్రెస్లో ఉండే కదా పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు అసలు ఎలక్షన్లో ఏది టీడీపీ పార్టీ క్యాండిడేట్ని నిలబెట్టలే, దగ్గరుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పివి నరసింహారావు గారిని గెలిపించి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేటటువంటి ఆ పని చేసిండు సీనియర్ ఎన్టీఆర్ గారు. అట్లా ఉంటాయి రాజకీయాలు. మీలాగా దిగజారిపోయి ఈ నోర్లా లేకపోతే పాయఖానాలా అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారంటే దీనికంటే దుస్థితి, దీనికంటే గలీజు పని ఇంకోటి ఉండదు. సరే, ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కూడా నేను తెలుసుకోవాలి కదా. మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటేనే కదా నేను ముందు వీడియోలు చేయగలను. అందుకే తప్పకుండా కమెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి బ్రదర్. మీరు ఒక లైక్ చేస్తే నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అరే లేదు మా వాళ్ళకి వీడియో నచ్చుతుంది అని చెప్పేసి నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.